174 నియోజకవర్గాలు ఒక లెక్క, ఆ ఒక్క నియోజకవర్గం ఒక లెక్క. టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. స్పెషల్ ఆపరేషన్తో ఢీ కొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చిత్తూరు జిల్లా కుప్పంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును ఓడించి సత్తా చాటాలని అధికార పార్టీ తహతహలాడుతోంది. అదే సమయంలో తన ఇలాకాలో వైసీపీని కోలుకోలేని దెబ్బతీయాలని చంద్రబాబు గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. 1989 నుండి కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు జయకేతనం ఎగురవేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు సొంత ఊరు చంద్రగిరి. 1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచారు. ఆ తర్వాత హస్తం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో చంద్రగిరి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక అదే సమయంలో టీడీపీ వరుస విజయాలు సాధించిన కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. 1989 నుంచి 2019 వరకు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని కుప్పం వైసీపీ అభ్యర్థిగా బరిలో దించారు. అప్పటి నుంచి ఆయన చంద్రబాబు మెజార్టీని తగ్గిస్తూ వచ్చారు. గత ఎన్నికల తర్వాత చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు భరత్కు కుప్పం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. చంద్రబాబు టార్గెట్ గా ఆపరేషన్ కుప్పం మొదలుపెట్టింది అధికార వైసీపీ. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కుప్పం నియోజకవర్గ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు సీఎం జగన్. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 80% సీట్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది. ఆ తర్వాత భరత్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భరత్ ను ఎంపిక చేశారు. ఇక ఈసారి ఎలాగైనా ఇక్కడ పట్టు సాధించాలని పావులు కదుపుతున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా కుప్పంలో 3 నెలలకోసారి పర్యటిస్తున్నారు. మరి ఈసారి ఇక్కడ ఏ పార్టీ చక్రం తిప్పుతుందో చూడాలి.